అందరికీ నమస్కారం. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కీలకంగా చెప్పుకోవాల్సింది తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఓడిపోవటం అండ్ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవటం. అలాగే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారాన్ని కోల్పోవటం, ఎమ్మెల్యేగా కూడా మమతా బెనర్జీ ఓడిపోవటం. ఇది కీలక పరిణామాలు. అంటే మమతా బెనర్జీ, స్టాలిను వాళ్ళ పార్టీలు ఓడిపోవటం కారణంగా అధికారాన్ని కోల్పోవటమే కాదు, ఎమ్మెల్యేలుగా కూడా వాళ్ళు ఓడిపోయారు. గతంలో ఢిల్లీలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోవటం మాత్రమే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరు. అయితే వీళ్ళిద్దరిలో మమతా బెనర్జీ 2021 ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 2021 ఎన్నికల్లో ఆమె నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. సువేందు అధికారి బీజేపీ అభ్యర్థి మమతా బెనర్జీ మీద పోటీ చేశారు. మమతా బెనర్జీని ఓడించడం కోసమే నందిగ్రామ్ నుంచి సువేందు అధికారి ఆ రోజు పోటీ చేశారు. ఆయన అనుకున్నట్టే మమతా బెనర్జీని ఎమ్మెల్యేగా ఆ రోజు ఓడించారు. 2021 ఎన్నికల్లో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచి అధికారాన్ని సంపాదించింది, కానీ మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టి 6 నెలలలోపు మళ్ళీ ఎమ్మెల్యేగా ఎలక్ట్ కావచ్చు కాబట్టి భవానీపూర్లో అక్కడ ఉప ఎన్నిక జరిగితే ఆ ఉప ఎన్నికల్లో ఆమె నిలబడి అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఆమె గెలిచారు. అక్కడ నుంచి ఆమె ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచారు కాబట్టి ఉప ఎన్నికల్లో ఆమె ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యారు. కానీ ఈసారి అదే భవానీపూర్ నుంచి సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించారు ఎమ్మెల్యేగా. అంటే సువేందు అధికారి ఒకవైపు బీజేపీని రాష్ట్రంలో గెలిపించడం మాత్రమే కాదు, ఎమ్మెల్యేగా మమతా బెనర్జీని 2 సార్లు ఓడించారు. పోయినసార్లు నందిగ్రామ్లో ఓడించారు, ఈసారి భవానీపూర్లో ఓడించారు. నందిగ్రామ్లో ఓడిస్తే నందిగ్రామ్ నుంచి పారిపోయి వచ్చి భవానీపూర్లో తలదాచుకున్నారు మమతా బెనర్జీ. మా భవానీపూర్లో తలదాచుకుంటామని భవానీపూర్ కూడా వచ్చి సువేందు అధికారి మమతా బెనర్జీ మీదే పోటీ చేసి ఈసారి ఓడించారు మళ్ళా. అంటే ఈ మధ్య కాలంలో ప్రజలకి ఒక నాయకుడు నచ్చకపోతే వాళ్ళ పార్టీని అధికారం తీసివేయటమే కాదు, డైరెక్ట్గా మొహమాటం లేకుండా ఆ నాయకుడిని ఎమ్మెల్యేలుగా కూడా ఓడిస్తున్నారు. సహజంగా పెద్ద నాయకులు ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యే స్థానాలు కాపాడుకుంటారు. సరే పార్టీ అధికారంలోకి వస్తా రాదా, ఉన్న అధికారం పోయిద్దా నిలబడిద్దా ఇది పక్కన పెట్టండి, కానీ వాళ్ళ అసెంబ్లీ వర్గాల్లో వాళ్ళ స్థానాలు కాపాడుకుంటారు ప్రజలంగా. దానివల్లే పెద్ద నాయకులుగా చలామణి అవుతూ ఉంటారు. కానీ ఈ మధ్య పెద్ద నాయకులు అనే ప్రజలు చూడట్లే. మీరేం సామంతులు కాదు, మీరేం రాజులు కాదు, ఆ రాజరికం సామంతులు అసలు ఆ పరిస్థితులు ఇప్పుడు ఉండటానికి వీల్లేదు, మీ మీద మాకు వ్యతిరేకత ఉంది, మీరు మంచి పరిపాలన చేయలేదు అని డైరెక్ట్గా వాళ్ళని ఓడించి మరీ చెప్తున్నారు. అది మమతా విషయంలో జరిగింది, కేజ్రీవాల్ విషయంలో జరిగింది, స్టాలిన్ విషయంలో జరిగింది. ఈ ముగ్గురు పెద్ద నాయకులు, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నాయకులు. మమతా బెనర్జీ వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 15 సంవత్సరాలుగా బెంగాల్లో అధికారాన్ని చలాయిస్తుంది. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఆ దేశంలో చక్రం తిప్పే కీలక నాయకురాలు ఆమె కూడా ఒకటి. స్టాలిన్ అలాగే ఇండి కూటమిలో చాలా పెద్ద నాయకుడు స్టాలిన్. అలాగే కేజ్రీవాల్ ఇంక మీరు తెలియంది కాదు, ఢిల్లీలో స్టార్ట్ అయ్యాడు, పంజాబ్లో అధికారాన్ని సంపాదించాడు. ఢిల్లీ, పంజాబ్ 2 రాష్ట్రాలు చేతిలో పెట్టుకున్నాడు, మిగతా రాష్ట్రాల్లో కూడా కొంత ఎదిగే ప్రయత్నం చేశాడు. చివరికి ఢిల్లీ అధికారాన్ని కోల్పోయాడు, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయి మాజీ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కదా మాజీ ఎమ్మెల్యే. అందుకే పెద్ద నాయకులు మా నిజవర్గాలు మాకు తిరిగి ఉండదు అనుకోవడానికి ఏముండదు, జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రజలకి నచ్చకపోతే పెద్ద నాయకులు అని కూడా చూడకుండా ఎమ్మెల్యేగా ఓడిస్తారు అంటానికి ఈ 3 ఉదాహరణలు కనపడుతున్నాయి. సో అంటే ఎగ్జాంపుల్ తెలంగాణలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఓడిపోయారు. మీకు గుర్తుందిగా, కామారెడ్డి నుంచి కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు పోటీ చేశారు. వాళ్ళ సొంత నియోజకవర్గాలు కాకుండా అదనంగా పోటీ చేశారు. అదనంగా పోటీ చేస్తే వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదనుకున్నారో ఏమో, కానీ వాళ్ళిద్దరిని, మాజీ ముఖ్యమంత్రిని, ప్రజెంట్ అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇద్దరిని కూడా కామారెడ్డిలో ఓడించి అక్కడ బీజేపీ అభ్యర్థిని ప్రజలు గెలిపించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నియోజకవర్గం. సో పెద్ద నాయకులను కూడా ప్రజలు ఓడించారు అంటానికి ఏం లేదు, ఇవన్నీ కనబడుతున్న ఉదాహరణలు. సో పెద్ద నాయకులు బీ కేర్ఫుల్గా ఉండాలి. ప్రజలకు నచ్చేలా ఉంటేనే, ఇక ప్రజలకు మొహమాటం లేదు. ఒకప్పుడు ప్రజలకు మొహమాటాలు ఉండే, ఇప్పుడున్నటువంటి యువతకి జంజీ బ్యాచ్కి మొహమాటాలు లేవు. పెద్ద నాయకులైనా తీసి అవతల పడేస్తారు. సో ఇంకా మనకాడ ఓడిపోతారనుకున్న పెద్ద నాయకులు ఎవరు అనుకుంటున్నారు మీరు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.